డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు వైసీపీ నాయకులు, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు ప్రింట్ మీడియా పైన, ఎలక్ట్రానిక్ మీడియా పైన, ఫోర్త్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్న మరి పేపర్స్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎలాంటి గౌరవ మర్యాదలు, రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా గౌరవించకుండా రాజ్యసభ సభ్యుడేంటి వాడు వీడని అది ఇదని మాట్లాడటము, ఈ అనుచిత వ్యాఖ్యలను దళిత సంఘాలు, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ, ఎంఆర్పిఎస్ మరియు ప్రతి ఒక్కరు పేరున దీన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు విజయసాయిరెడ్డి గారు చేయడం ఆయన వయసుకు తగదు. పొరపాట్లు, తప్పులు ఏమన్నా ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా డెమోక్రసీ ద్వారానే మాట్లాడాలి, ప్రజాస్వామ్యబద్ధంగానే నడుచుకోవాలి. నేను తప్పు చేయలేదన్నప్పుడు ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని పేపర్ వాళ్ళని, ప్రధానంగా సోషల్ మీడియా వాళ్ళని, అదేవిధంగా టీవీ5 వాళ్ళని, మరి ఈనాడు వాళ్ళని, ఏబిఎన్ వాళ్ళని, ఇట్లా మహా న్యూస్ వాళ్ళని అనుచిత వ్యాఖ్యలు చేసి పేపర్ వాళ్ళని వాడు వీడు అనడము. ఫోర్త్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ భారత రాజ్యాంగంలోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఫోర్త్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్న జర్నలిజానికి చాలా పెద్ద పవర్ ఉంది. అలాంటి వారిని వాడు వీడని అనడము చాలా బాధాకరమైన విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి వయసుకు తగ్గ ఇచ్చిన ఆయనని వెంటనే పార్టీ నుంచి విజయసాయిరెడ్డి గారిని సస్పెండ్ చేయాలని, విజయసాయిరెడ్డి గారికి నిజంగా ఏ తప్పు చేయలేదు, నిజాయితీ చిత్తశుద్ధి ఉందంటే ఆయన నిరూపించుకొని ఆ తర్వాతనే మాట్లాడాలని, అంతలోపు గవర్నమెంట్ ఆఫీసర్స్ అయిన ఆమెను కూడా అది ఇదని మాట్లాడడం కూడా సరైనది కాదు. ఏదేమైనా మా కమిటీ తరఫున మరి పెద్దన్న గారు